హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. నా పేరు వెంకటేష్. సో ఈరోజు డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ మన కరెంట్ అఫైర్స్లో మాత్రమే కాదు, అటు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ, అదేవిధంగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశాన్ని జియో హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఈ సైట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీన్నే పాండవుల గుట్ట అంటారు. జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో రావులపల్లె అనేటువంటి మండలంలో గ్రామంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ పాండవుల గుట్ట అనేటువంటిది జియో హెరిటేజ్ సైట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి మొట్టమొదటి ప్రదేశంగా ఈ యొక్క చరిత్ర సృష్టించడం జరిగింది. సో ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఈ ప్రదేశాన్ని గుర్తించడం జరిగింది. భారతదేశం మొత్తం మీద కూడా జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కువ జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఈరోజు సెషన్లో చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కంటెంట్ వచ్చేసి మనకి ఈరోజు వీడియోలో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, అసలు జియో హెరిటేజ్ సైట్స్ అంటే అర్థం ఏంటి, వాటి యొక్క సిగ్నిఫికెన్స్, అండ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఈ యొక్క పాండవుల గుట్ట, తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉన్నటువంటి పాండవుల గుట్టకి భారతదేశంలోనే ఈ యొక్క గుర్తింపు రావడం చాలా గర్వకారణంగా అని చెప్పుకోవచ్చు. అండ్ తెలంగాణలో ఇది మొదటి ప్రదేశంగా, అంటే జియో హెరిటేజ్ సైట్ మొదటి ప్రదేశంగా చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, అండ్ ఎక్కువగా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సైట్స్, అంటే భారతదేశం మొత్తం మీద కూడా ఈ జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయి. సో భారతదేశం మొత్తం మీద కూడా ఈ జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి 34 ఉండడం జరిగింది. ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే రాజస్థాన్లో ఉండడం జరిగింది. తెలంగాణలో పాండవుల గుట్టతో పాటు ఇతర ఏ రాష్ట్రంలో ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ పొందింది అంటే ఈ యొక్క రామ్గర్ అనేటువంటి ప్రదేశం, రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఈ యొక్క రామ్గర్ క్రాటర్ అంటాం. సో దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ రామ్గర్ క్రాటర్కి కూడా, రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ యొక్క రామ్గర్ క్రాటర్కి కూడా జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందడం జరిగింది. మీరు ఒకసారి ఈ పిక్చర్ చూస్తే ఈ యొక్క రాళ్ల పైన పెయింటింగ్స్ అనేటువంటివి అద్భుతంగా వేయడం జరిగింది. చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క పాండవుల గుట్ట అనేటువంటిది భారతదేశంలోనే అటు హిమాలయాల కంటే పురాతనమైనది, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భీంబేట్కా కేవ్స్ కంటే కూడా ఈ యొక్క పాండవుల గుట్ట చాలా పురాతనమైనదిగా ప్రకటించడం జరుగుతుంది. అండ్ వాళ్ళ యొక్క విశ్లేషణ కూడా, అండ్ భవిష్యత్తులో దీన్ని ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి వారి యొక్క అభిప్రాయం అనమాట. సో అంత ప్రఖ్యాతిగాంచినటువంటి పాండవుల గుట్ట గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ అనేటువంటివి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి పిక్చర్ చూడొచ్చు, ఇక్కడ ఇదే పాండవుల గుట్ట. సో పాండవుల గుట్టకి ఎంట్రన్స్లో ఇక్కడ ఆర్చ్ లాగా ఉంది కదా, ఈ ఆర్చ్ అనేది ఎవరో నిర్మించింది కాదు, ఇది న్యాచురల్గా ఉన్నటువంటి ఆర్చ్. సో ఇది రెడీమేడ్ ఏం కాదండి, ఇది డైరెక్ట్గా ఈ యొక్క శిలల ద్వారా ఏర్పడినటువంటి ఆర్చ్గా చెప్పుకోవచ్చు. అలాంటి ప్రత్యేకత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాండవుల గుట్టకి జియో హెరిటేజ్ సైట్ రికగ్నైజ్ చెందడం జరిగింది. సో పాండవుల గుట్ట an archaeological or an ancient geological marvel that predates హిమాలయన్ రేంజెస్, అంటే హిమాలయ పర్వతాల కంటే ప్రాచీనమైనటువంటి పాండవుల గుట్టకి ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్ అనేటువంటి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఏకైక ప్రదేశంగా దీన్ని రికగ్నైజ్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది జియో హెరిటేజ్ సైట్ అంటే అర్థం ఏంటంటే ఒక జాగ్రఫికల్ లొకేషన్లో వారసత్వంగా లేదా చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని రికగ్నైజ్ చేయడం. ఎవరు రికగ్నైజ్ చేస్తారు అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క పాండవుల గుట్టతో పాటు రాజస్థాన్లో ఉన్నటువంటి రామ్గర్ క్రాటర్ని కూడా, అంటే ఉల్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ క్రాటర్ని కూడా జియో హెరిటేజ్ సైట్గా ఈ యొక్క గుర్తింపు పొందడం జరిగింది. పాండవుల గుట్ట యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ యొక్క చారిత్రాత్మక నేపథ్యంలో చూసుకున్నట్టయితే పాండవులు అరణ్యవాసం చేసేప్పుడు ఈ పాండవుల గుట్టలో వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వారి యొక్క పెయింటింగ్స్ కానివ్వండి, అదేవిధంగా వారి యొక్క లైఫ్ స్టైల్కు సంబంధించినటువంటి పెయింటింగ్స్ అనేవి ఈ యొక్క పాండవుల గుట్టలో మనకి ప్రతిబింబించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాండవుల గుట్టలో పెయింటింగ్స్ అనేటువంటివి అటు జంతువులను వేటాడుతున్నట్టు కానివ్వండి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి జియోగ్రాఫికల్ లేదంటే జియోమెట్రికల్ పిక్చర్స్ అనేటువంటివి కూడా మనకి ఈ యొక్క పాండవుల గుట్టలో లభించడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి రామ్గర్ క్రాటర్, దీనికి కూడా జియో హెరిటేజ్ సైట్ లిస్ట్లో పేరు ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, అసలు జియో హెరిటేజ్ సైట్ అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అటు జియోలాజికల్ ఫీచర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ చారిత్రాత్మక నేపథ్యం అంటే
కల్చర్ ప్లస్ నేచర్, అంటే న్యాచురల్ మరియు కల్చరల్గా రికగ్నైజ్ పొందినటువంటి ప్రదేశాలకి, అటు నేచర్ అదేవిధంగా ప్రకృతి నేపథ్యం అదేవిధంగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రదేశాలకి గుర్తింపు ఇచ్చి ఆ ప్రదేశాల యొక్క చరిత్ర వాటి యొక్క వారసత్వం అనేటువంటిది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చారిత్రాత్మక నేపథ్యం కోసం మనం గుర్తించాలి. అదేవిధంగా టూరిజం డెవలప్ చేయడం కోసం మన యొక్క భారతదేశ చరిత్ర తెలుసుకునే విధంగా ఈ యొక్క ప్రదేశాలు గుర్తించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాండవుల గుట్ట యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇది భీంబేట్కాలో అంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేటువంటి భీంబేట్కా ఏదైతే మనకు మధ్యప్రదేశ్లో ఉందో దానికంటే పురాతనమైనది. ఇక్కడ ఉన్నటువంటి పెయింటింగ్స్ అనేటువంటివి అంటే యొక్క పాండవుల గుట్టలో ఉన్నటువంటి పెయింటింగ్స్ అనేటువంటివి పాలియోలిథిక్ ఏజ్కి సంబంధించినవి, అదేవిధంగా మెసోలిథిక్ ఏజ్కి సంబంధించినవి. అంటే అంత పురాతనమైనటువంటి ప్రదేశంగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు రికగ్నైజ్ చేస్తారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీన్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా రాష్ట్రాల్లో కూడా మనకు ఉన్నాయి. ఈవెన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటి ఉన్నాయి. ఉదాహరణకి మామ్లా కేవ్ ఇన్ మేఘాలయ, అదేవిధంగా మజులీ ఐలాండ్, ఇది న్యాచురల్ సైట్గా చెప్పుకోవచ్చు. మజులీ ఐలాండ్ బ్రహ్మపుత్ర రివర్ ద్వారా ఏర్పడేటువంటి ఈ యొక్క రివర్ ఐలాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్గా మజులీ ఐలాండ్ అస్సాంలో ఉంది. బ్రహ్మపుత్ర రివర్ ద్వారా ఏర్పాటు అవుతుంది. అదేవిధంగా చాబీమూరా ఇన్ త్రిపుర, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జియో హెరిటేజ్ సైట్ లిస్ట్లో భాగం. అదేవిధంగా జియో హెరిటేజ్ సైట్స్ రికగ్నైజ్ చేయడానికి గల పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏమిటి అంటే ప్రమోట్ జియో టూరిజం. సో ఈ యొక్క పర్యాటకాన్ని పెంచడం కోసం, అదేవిధంగా ప్రిజర్వ్ యునిక్ జియోలాజికల్ ఫార్మేషన్స్, అంటే ఈ యొక్క భూమి ఎవల్యూషన్ అయినప్పటి నుంచి కూడా ఈ యొక్క దేశంలో కానివ్వండి ఆర్ ఇతర ప్రాంతాల్లో కానివ్వండి ఈ యొక్క భూమి ఎవల్యూషన్ క్రమంలో భాగంగా ఏర్పడినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, జియోగ్రఫికల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడం కోసం, ఆ యొక్క యూనిక్ ఫీచర్స్ని కాపాడడం కోసం ఈ యొక్క జియో ట్యాగ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎన్హాన్స్ జియోలాజికల్ లిటరసీ అమాంగ్ ద పబ్లిక్. సో ఈ యొక్క జియోలాజికల్ లిటరసీ అంటే ఎర్త్ యొక్క ఎవల్యూషన్ గురించి, ఎర్త్ యొక్క ఫార్మేషన్ గురించి, ఈ స్ట్రక్చర్స్ ఫార్మేషన్ గురించి, వాటి యొక్క సంబంధించినటువంటి జ్ఞానం లేదా లిటరేచర్ అనేది ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటివి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి మీరే చూడండి, పాండవుల గుట్ట అనేటువంటిది చాలామందికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారికి కూడా తెలియకపోవచ్చు. అదొక టూరిజం స్పాట్గా కొంతవరకు తెలిసినప్పటికీ కూడా దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యం అనేటువంటిది ఇలాంటి సందర్భాల్లో మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ పర్పస్ ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కాదు, యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక జియో హెరిటేజ్ సైట్ దట్ ఈస్ పాండవుల గుట్ట రికగ్నైజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మీరు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో మనకి 4 జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటి రికగ్నైజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు 4 జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటి రికగ్నైజ్ చేశారు. మంగంపేటలో ఉన్నటువంటి వోల్కోజెనిక్ బెడ్డెడ్ బైరైట్స్ ఏదైతే మనకి ఈ బైరైట్స్ అనేటువంటివి వన్ ఆఫ్ ద మినరల్ రిసోర్స్గా కూడా కన్సిడర్ చేస్తారు. సో మంగంపేటలో కడప డిస్టిక్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వోల్కోజెనిక్ బెడ్డెడ్ బైరైట్స్ని జియో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేశారు. అండ్ తిరుపతిలో ఉన్నటువంటి ఎప్రాచియన్ ఈ యొక్క అన్కంఫార్మిటీ ఈ ప్రదేశాన్ని కూడా ఈ యొక్క జియో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే తిరుమల న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ ఏదైతే ఉందో తిరుమల హిల్స్ దగ్గర, అంటే న్యాచురల్గా ఏర్పడినటువంటి ఈ ఆర్చ్ని కూడా జియో హెరిటేజ్ సైట్లో రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే ఎర్రమట్టి దిబ్బలు కూడా మనకి చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఇవి విశాఖపట్నం భీమిలి మండలంలో ఉంటుందండి, భీమునిపట్నంలో ఉంటుంది. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బల్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ 4 ప్రదేశాలని జియో హెరిటేజ్ సైట్స్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఒకసారి మెమరైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాండవుల గుట్ట గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. పాండవుల గుట్టకు సంబంధించి ఇది తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో రావుల్పల్లి అనేటువంటి గ్రామం దగ్గర లొకేట్ అయినటువంటి ప్రదేశం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? రాక్ ఆర్ట్, అంటే రాతి పైన అక్కడ ఉన్నటువంటి కొండ శిలల పైన పెయింటింగ్స్ అనేటువంటి అద్భుతంగా వేయడం జరిగింది ఆ రోజుల్లోనే. ఆ పెయింటింగ్స్ అంట భీంబేట్కా పెయింటింగ్స్ కంటే చాలా ప్రాచీనమైనవిగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క పాండవుల గుట్ట ఏదైతే మౌంటైన్ హిల్ ఏదైతే ఉందో అది హిమాలయ పర్వతాలు ఏర్పాటవ్వడం కంటే ముందుగానే ఏర్పాటైందని చెప్తారు. చారిత్రాత్మకంగా పాండవులు వనవాసం చేసేప్పుడు అక్కడ వారు నివసించారని చెప్పేసి మనకి చరిత్ర ఇక్కడ పెయింటింగ్స్ అనేవి చెప్తున్నాయన్నమాట. సో ఈ యొక్క జియోలాజికల్ హిస్టరీ కూడా తెలియజేస్తున్నట్టుంది. అదేవిధంగా హిస్టారికల్గా అదే రిలీజియస్ పరంగా కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు పాండవులు అజ్ఞాతవాసం లేదా వనవాసం చేసేప్పుడు ఇక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పేసి మనకి అక్కడ ఉన్నటువంటి
పెయింటింగ్ స్టోరీస్ చెప్తున్నాయి. అదేవిధంగా ఈ పెయింటింగ్స్ అనేవి ప్యాలియోలిథిక్ కేవ్ ఏజ్కి సంబంధించినవి, పోర్ట్రేయింగ్ వైల్డ్ లైఫ్ అండ్ సింబలిజం. సో ఎక్కువగా ఈ జంతువుల యొక్క పిక్చర్స్ కానివ్వండి, సో వారికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ గురించి పెయింటింగ్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా జామెట్రికల్ పెయింటింగ్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సైట్ అనేది మొదటిసారిగా ఎప్పుడు కనుగొన్నారు అంటే 1990లో, అంటే రీసెంట్గానే కరెక్ట్గా 30 సంవత్సరాల క్రితం లేదా 34 సంవత్సరాల క్రితం పాండవుల గుట్ట అనేది ఒక హెరిటేజ్ సైట్ లేదా ఒక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ప్రదేశంగా ఎప్పుడు గుర్తించారు అంటే 1990లో గుర్తించడం జరిగింది, డిస్కవర్ చేయడం జరిగింది. సో ఇది హ్యూమన్ ఆక్యుపేషన్కి సంబంధించి అదేవిధంగా మెసోలిథిక్ టైంకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనకి దీంట్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో ఏకైక జియో హెరిటేజ్ సైట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనితో పాటు అంటే తెలంగాణలో ఉన్నటువంటి పాండవుల గుట్టతో పాటు రామ్గర్ క్రేటర్, ఇది రాజస్థాన్లో ఉందండి. ఇది రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో ఉన్నటువంటి రామ్గర్ క్రేటర్ అనేది ఏమీ లేదండి, సింపుల్గా ఉల్కలు ఈ యొక్క భూమిపైన పడినప్పుడు ఈ యొక్క గుంతలాగా ఏర్పడడం, ఒక బౌల్ లాగా ఏర్పడినట్టయితే దాన్ని క్రేటర్ అంటాం. సో ఈ రామ్గర్ క్రేటర్ అనేది ఎంత ప్రాచీనమైనది అంటే 165 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ యొక్క రామ్గర్ క్రేటర్ అనేటువంటిది ఏర్పడినట్టు మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్రేటర్ ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. అంటే ఈ క్రేటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ఒక రామ్సార్ సైట్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, రామ్సార్ సైట్గా ఇది ఒక వెట్లాండ్గా రిజిస్టర్డ్ యాజ్ ఎ వెట్లాండ్ అండర్ ద వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017. ఈ చట్టం ప్రకారం మనకి ఇది ఒక వెట్లాండ్గా కూడా రికగ్నైజ్ అయింది. అండ్ ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ప్రొటెక్టెడ్ ఏరియా అకార్డింగ్ టు విచ్ యాక్ట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ప్రొటెక్టెడ్ ఏరియాగా మనకి గుర్తించడం జరుగుతుంది. అంటే దీని యొక్క విడ్త్ లెంత్ దీని గురించి చూస్తే 3.2 కిలోమీటర్ల వెడల్పు అనేటువంటిది డయామీటర్ ఉంటుంది. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 3.2 కిలోమీటర్లు ఉంటుంది. దీని యొక్క ఎలివేషన్ అంటే దీని యొక్క ఎత్తు వచ్చేసి 200 మీటర్ల ఎత్తు అనేది కూడా ఉంటుంది. సో దీన్ని కూడా జియో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీన్ని కూడా మనకి జియో హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. సో పాండవుల గుట్ట తెలంగాణ స్టేట్లో ఏకైక జియో హెరిటేజ్ సైట్. అదేవిధంగా రామ్గర్ ఈ యొక్క రాజస్థాన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద జియో హెరిటేజ్ సైట్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఓవరాల్గా మనకి 10 జియో హెరిటేజ్ సైట్స్ అనేటువంటి ఉన్నాయి. సో భారతదేశం మొత్తం మీద కూడా ఎక్కువ జియో హెరిటేజ్ సైట్స్ కలిగినటువంటి రాష్ట్రంగా రాజస్థాన్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.